ఈ సమయంలో 28వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నువ్వు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము అంటున్నాడు. హల్లెలూయా కదండి. భక్తుడు దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లు, ప్రార్థన చేసినట్లు, దేవుడితో మాట్లాడినట్లు మనకి ఇక్కడ కనబడుతుంది కదా. ఎప్పుడైతే ప్రభువా నేను నీ మందిరాన్ని ఆశ్రయించి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తానో నా ప్రార్థన నువ్వు ఆలకింపు అంటున్నాడు. 6వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకి స్తోత్రము కలుగునగాక. మనము కూడా ఎప్పుడైతే దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మొరపెడతామో లేదా దేవుడితో మనము మాట్లాడుతామో అప్పుడు దేవుడు కదండి ఏ తరముకి ఆయన సమీపముగా లేనట్లు ఆయన మనకి సమీపముగా ఉన్న దేవుడు. ఎవరైతే ఆయన సమీపించి మొరపెడతారో, ఆయనకి దగ్గరగా వెళ్ళి ఆయనకి విజ్ఞాపన చేస్తారో వారందరికీ కూడా ఆయన సమీపముగా ఉండే దేవుడు. అందుకే అంటాడు కదా, విననేరకుండానట్లు నా చెవులు ఏమి కాలేదు, మందము కాలేదు. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ఎలాగ మనం ప్రార్థన చేయాలో తెలుసా? దేవుడి సన్నిధిలో మత్తయి సువార్త 6వ వచనంలో అంటాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు మూసి నీ రహస్యమందు తండ్రి ఆలకించినట్లు మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? దేవుడి సన్నిధిలోకి ఎలాగ మనం వెళ్ళి ప్రార్థన చేయాలో తెలుసా? రహస్యముగా దేవుడితో మూలుగుచు మనము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి కదండి. అన్న కూడా దేవుడి మందిరంలోకి వెళ్ళి ఏమి చేస్తుంది? మూలుగుల చేత కదండి ఆమె దుఃఖాకాంతురాలే దేవుడి సన్నిధిని ఎదుర్కొని ఆమె ప్రార్థన చేసినట్లు చూసిన. అలాగా దేవుడి సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు రహస్యమందు చూచుని దేవుడు నీ తండ్రి ఆలకించినట్లు మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి కదండి. ఈ లోకములో మనుషులు చూసినట్లు కాదు కానీ ఎలాగైనా దేవుడు చూసినట్లు మనం ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవా నువ్వు నా ప్రార్థనను ఆలకించేవాడు, ఈ కార్యం నువ్వు చేస్తావని నమ్ముచున్నా, నువ్వు నాకు నా మనవిని నువ్వు అంగీకరించి నాకు ప్రతిఫలం ఇస్తావని దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. అలాగే దేవుడి సన్నిధిలో ప్రార్థించాలండి. పరలోకమందున దేవుడు వినినట్లు మనం ప్రార్థన చేయాలి. సందేహింపక, చింతించక, ఏ విషయంలో కూడా మనం దిగులు చెందక దేవుడి సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. అలాగా దావీదు ప్రార్థన చేసినప్పుడు, దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆయన మొర్రని ఆలకించాడు. అందుకే మనం లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే, దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా కదండి. ఈ అధ్యాయములో మనం చదివినట్లయితే దేవుడంటే భయం లేని వ్యక్తి, దేవుడంటే భక్తి లేని వ్యక్తి మనకు కనబడతాడు. ఆ న్యాయాధిపతి యొద్దకు ఒక స్త్రీ వచ్చి ఆమె మాటి మాటికి తన బ్రతిమలాడుకునేటప్పుడు నాకు న్యాయము చేయము, నన్ను నా పట్ల కనికరము చూపమని ఒక స్త్రీ వచ్చి తను అడిగినప్పుడు అటువంటి అన్యాయస్తుడైన వాడు, దేవుడి యందు భయభక్తులు కలిగి లేనివాడు మనకి న్యాయం చేసినప్పుడు అంతకంటే మంచివాడు మనందరి కొరకు ఆ మహిమను విడిచి కదండి, ఆ సింహాసనాన్ని విడిచి కదండి ఆయన ఈ లోకానికి వచ్చినవాడు మనకి న్యాయము తీర్చడా. కానీ దేవుడి యందు భయభక్తులు కలిగి లేనివాడే ఒక స్త్రీకి న్యాయము చేసినప్పుడు అంతకంటే ఆయన చిత్తములో, ఆయన ఇష్టానుసరముగా, ఆయన కృపలో మనల్ని రక్షించి మనకి విమోచన ఇచ్చి మనల్ని నడిపించిన దేవుడు మనకి న్యాయము తీర్చడా. తప్పకుండా న్యాయము తీరుస్తాడు. హల్లెలూయా కదండి. నిజముగా దేవుడు కార్యములు చాలా అద్భుతమైనవి. దేవుడి సన్నిధిలో ఏ విషయంలోని బాధపడక, ఏ విషయంలో దిగులు పడక, ఏ విషయంలో చింతపడక, ఏ విషయంలో సందేహించక నా దేవుడు ఉన్నాడు, నా పక్షమున కార్యము చేస్తాడని మనం ఏచి ఉన్నప్పుడు తప్పకుండా ఆయన న్యాయము తీర్చును. చాలాసార్లు దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా? మన జీవితంలో ఆ కార్యములు జరగలేనట్టు అనిపిస్తాయి కదండి. చాలా ఆలస్యము చేస్తున్నాడు అనిపిస్తుంది కదండి. నిజముగా అబ్రహామును దేవుడు 75 సంవత్సరముల వయసులో పిలుచుకున్నాడు కదా. నేను ఈ దేశాన్ని కదండి, కనాను దేశాన్ని నీకు నేను స్వాస్థ్యముగా ఇవ్వబోతూ ఉన్నాను అంటున్నాడు
కదండి. అయితే అబ్రహాము నమ్మి వెళ్ళాడు. అయితే 25 సంవత్సరాల తర్వాత అది దేవుడు ఏదైతే వాగ్దానము చేశాడో అది నెరవేరినట్లు మనం చూస్తున్నాం కదండి. వెంటనే మనకి జరిగిపోవాలని అనుకుంటాము, కానీ 25 సంవత్సరాలు అబ్రహాము దేవుడి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టాడు. ఆయన ఓపికతో ప్రార్థన చేశాడు. ఆయన ఓపికతో దేవుడి యొద్ద ఆయన ఎలాగంటే విధేయతతో ఆయన యొద్ద ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణుల వలె ఆయన కుటుంబాన్ని, ఆయన సంతానాన్ని దేవుడు అభివృద్ధి పరిచాడు. హల్లెలూయా కదండి. దేవుడు మన జీవితంలో చేయాలనుకుంటున్న కార్యములు చాలా ఆలస్యముగా అనిపించవచ్చు, కానీ అది ఎంతో ఆశీర్వాదాన్ని, ఎంతో మనకి అది విజయాన్ని, సంతోషాన్ని అది కలిగిస్తుంది. హల్లెలూయా. నిజంగా నా వివాహ జీవితంలో కూడా నేను దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు 2 సంవత్సరాల తర్వాత నా వివాహం అయింది. ఎందుకో తెలుసా? అనేకమైన ఆటంకములు, అనేకమైన పరిస్థితులు. నాకైతే ఈ వివాహం మీద నాకైతే హోప్స్ లేవు, అంటే ఇంకా జరగదు అనుకున్నాను. చాలామంది మా మావయ్యలు చాలామంది కూడా ఏమన్నారంటే ఇది జరగదు అని అన్నారు. కానీ నేను దేవుడి యందు విశ్వాసం ఉంచి, దేవుడి యందు నమ్మిక ఉంచి, దేవుడి సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఆ కార్యము దేవుడు జరిగించాడు. హల్లెలూయా కదండి. దేవుడి కార్యాలు వెంటనే జరిగిపోవాలనుకోవద్దు. దేవుడు ఆలస్యము చేసిన దాని వెనక ఆశీర్వాదాన్ని దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా. అన్ని కూడా సమస్తము సమకూడే మేలు కొరకే దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. ప్రభువా ఏంటి పరిస్థితి, ప్రభువా ఏంటి స్థితి అని ఎప్పుడూ మనము అనుకొనక, విసకక దేవుడి సన్నిధిలో మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఇలాంటి గట్టి సమస్యలు ఉన్న ఈ లోకములో కదండి, ఈ భయంకరమైన పరిస్థితిలో నిజముగా ఏంటి ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని తప్పించమనుకుంటాం, కానీ ఆయన ఆలోచనలు, ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క చిత్తము ఎవరో కూడా మనుషులు గ్రహించలేరు కదండి. దేవుడి కార్యములు ఆశ్చర్యమైనవి, దేవుడి కార్యములు అద్భుతములు. అవి యోచించలేము, అవి కంటికి కనబడవు కదండి, చెవికి వినబడవు, కానీ హృదయానికి అగోచరమైన కార్యములు. ఆయన ఒక ప్రణాళికతో ఆయన వెళ్తూ ఉన్నాడు, ఆయన ఒక ప్రణాళికతో ఆయన నడిపిస్తూ ఉన్నాడు, అది జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనము భక్తుడు అంటున్నాడు కదా, యెహోవా నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్మంటున్నాడు. 6వ వచనంలో అంటున్నాడు, నేను విజ్ఞాపన చేసినప్పుడు నా దేవుడు ఆలకించి నాకు ఉత్తరం ఇచ్చాడు అంటున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనము భయపడక, యోసేపు జీవితంలో కూడా ఎన్నో సమస్యలు గుండా ఆయన వెళ్ళాడు. ఆయన అనేక సార్లు శోధనలో, శ్రమలో, అవమానములో, అనేక పరిస్థితుల్లో ఆయన వెళ్ళాడే, కానీ దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక వేరు. హల్లెలూయా కదండి. షద్రకు మేషకు అబేద్నెగోలని అగ్నిగుండములో వేసినప్పుడు వారితో కూడా దేవుడు వారి మధ్య నుండి గొప్ప కార్యములు చేయడం మనం చూస్తున్నాం కదండి. నిజముగా ఎందుకు ఈ అగ్నిగుండము లాంటి సమస్యలు, ఎందుకు తుఫాను లాంటి సమస్యలు, ఎందుకు ఇట్టి పరిస్థితులు, ప్రభువా నన్ను విడిపించమని మనము దేవుడి సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు మీరు ఇసుకక ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థనే ప్రాముఖ్యంగా చెప్తున్నారు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. ప్రార్థించండి, విసిగిపోవద్దు, ఎంత మాత్రము కూడా చిరాకు పడొద్దు. దేవుడిని మనం అడగాలి. అడిగినప్పుడే దేవుడి సన్నిధిలో మనం గొప్ప కార్యములను, ఆశ్చర్య కార్యములు చూస్తాం. కాబట్టి అటువంటి దేవుడి యందు మనం విశ్వాసం ఉంచి, అటువంటి దేవుడి యందు నమ్మిక ఉంచి, ప్రతి విషయంలో అది ఎటువంటి సమస్య అయినా దేవుడి సన్నిధిలో విషకగా ప్రార్థించినప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు కదండి, అనేకమైన భక్తుల జీవితంలో గొప్ప కార్యములు చేస్తున్న దేవుడు నా జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యములు చేస్తాడని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.